అన్వేషణము అనే కాడ ఒకానొకప్పుడు అండర్లైన్. ఒకానొకప్పుడు అండర్లైన్. ఎందుకని ఒకానొకప్పుడు అంటే ఎందుకు అండర్లైన్ చేయమన్నారంటే ఎప్పుడు అంటే ఒకానొకప్పుడు. ఆ ఒకానొకప్పుడు ఎప్పుడు అన్నది తెలియదు మనకు. ఎందుకంటే అది ఏ జన్మకు సంబంధించిన వృత్తాంతమో మనకు తెలియదు. బాబావారు దేహంతో మనకు దర్శనమిచ్చినటువంటి ఈ కాలంది కాదది. దానికి సంబంధించింది కాదు. ఎందుకంటే ఆయన 20 సంవత్సరాల వయసులోనే షిరిడీకొచ్చి ఆయన దాదాపు 60 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. అప్పటికి సంబంధించిన కథ కాదు ఇది. ఇది పూర్వజన్మలకు సంబంధించిన కథ. అంటే 72 జన్మలు శ్యామతో ట్రావెల్ అయినప్పుడు 72 జన్మలు బాబాకున్నాయి. ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియదు. ఆ జన్మల్లో జరిగినటువంటి ఒకానొక కథ. ఇదొక పూర్వజన్మ స్మృతులు అనుకోండి, లేదా పూర్వజన్మలో జరిగిందని అనుకోండి, లేదంటే బాబా వారు మన కోసం కల్పించి చెప్పిందని అనుకోవచ్చు. మనం ఎలాగైనా అనుకోవచ్చు. అయితే బాబా వారు ఇప్పుడు ఏ రూపంతో అయితే కనిపిస్తూ ఉన్నారో, ఆ రూపంతో జరిగిన కథ కాదు ఇది. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు వాస్తవానికి మీరు దాన్ని కాస్త లోతుగా ఆలోచించండి. బాబా వారి రూపం ఏదైతే మనకు ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తూ ఉందో, ఏ రూపాన్ని చూసి మనం బాబాని అనుకుంటున్నామో, తన్మయత్వం చెందుతున్నామో, షిరిడీకి వెళ్లి ఏ రూపాన్ని చూసి మనం మొక్కుతున్నామో, వాస్తవానికి అది బాబా యొక్క రూపం కాదు. బాబా యొక్క రూపం కాదు అంటే అర్థం ఏంటంటే, బాబాకి అసలు రూపం లేదు. ఆయన నిరాకారుడు. ఆ నిరాకారుడు ఒక దేహాన్ని ధరించి మన అదృష్టవశాత్తు మనం ఉన్నటువంటి సమీప కాలంలో ఆయన మరలా ఇంకొకసారి జన్మెత్తారు. అలా జన్మెత్తినటువంటి దేహం అది. ఆ రూపం అది. అంతేగాని వాస్తవానికి బాబా రూపం ఎక్కడుంది? అంతకుముందు 72 జన్మల్లో ఏ రూపంలో ఉన్నావయ్యా నువ్వంటే మనకేం తెలుసు ఏ రూపంలో ఉన్నాడో? మనకసలు ఎరుక లేదు. అంటే 72 జన్మల్లో శ్యామ కనిపించినప్పుడు అదే రూపంలో ఉన్నాడా? లేదు. ఇదే పాయింట్‌ని అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణ భగవానుడిని. అయ్యా మీరు సూర్య భగవానుడు చెప్పాడంటున్నారు. ఆ తర్వాత ఇంకొకరు చెప్పారంటున్నారు. ఈ పరంపర అంతా అంటున్నారు గానీ, నాకు తెలిసి నేను, మీరు ఒకేసారి జన్మనెత్తాం. కాబట్టి మీరు ఎలా అంతకుముందు ఉన్నారు? పూర్వకాలంలో మీరెలా ఉన్నారు? నాకేం అంతుపట్టడం లేదు కృష్ణ అన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మన ఇద్దరికీ అనేక జన్మలు గడిచాయి అర్జున. కానీ నాకు గుర్తున్నాయి. నీకు గుర్తు లేవు. అది తేడా. అనేక జన్మలు గడిచాయి. అనేక జన్మల్లో మనం కలుసుకుంటూ వస్తున్నాం. కానీ ఆ విషయం నాకు గుర్తుంది. నీకు గుర్తు లేదు అని అక్కడ చెప్పిన ప్రకారమే శ్యామ గూడా 72 జన్మలు ఆయనతో ట్రావెల్ అయినాడు. కానీ శ్యామకు గుర్తులేవు 72 జన్మలు. బాబా వారికి గుర్తున్నాయి. అలా గుర్తున్నటువంటి వాటిల్లో ఒక్కొక్క దాన్ని మనం చెప్తూ ఉన్నాడు. అలా చెప్పిందే మనకు వీరభద్రప్ప, చెన్నబసప్ప కథ కూడా అలా చెప్పిందే. అదే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అన్వేషణం అనే కథ కూడా అలా చెప్పిందే. ఒకటి మనం నమ్మాలి. అదేంటంటే బాబావారి రూపము అన్నది మన మనసుని నిలుపుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక ఉపకరణం. ఒక ధ్యానం చేయడానికి ఒక ఆధారం. వాస్తవానికి ఆధ్యాత్మిక ప్రయాణంలో చివరికి చేరుకోవాల్సినటువంటి మజిలీ ఏంటంటే బాబావారిని ఆ రూపానికే పరిమితం చేయడం మానేసి చుట్టూ ప్రపంచంలో సర్వజీవులలో ఎక్కడ చూసినా బాబావారిని దర్శించగలిగేటువంటి స్థాయికి వెళ్ళడమే ఆధ్యాత్మిక ఉన్నతి. అందువల్లనే అన్ని జీవులలో నన్ను చూడమన్నాడు. నేను పిల్లిలో ఉంటాను, పందుల్లో ఉంటాను, చీమల్లో, దోమల్లో ఉంటానని ఎందుకన్నారంటే, అయ్యా దోమలో నువ్వు ఉంటే, దోమలో బాబావారు ఉన్నారనుకుందాం ఉదాహరణకి. ఆ దోమ వచ్చి నన్ను కుట్టినప్పుడు, నా శరీరం మీద ఒక దోమ వాలినప్పుడు, నేను వెంటనే కొట్టేస్తూ ఉన్నా దాన్ని. అలా కొట్టేసినప్పుడు అరెరే! ఆ దోమలో బాబా ఉన్నాడు అనుకుంటే మనం కొట్టలేం. కాబట్టి కుక్కలో ఉన్నాడు, పిల్లుల్లో ఉన్నాడు అంటే గనక మనం అన్ని కుక్కల్లో బాబావారిని చూడగలమా? మన వల్ల అవుతుందా? కాలేము. ఉదాహరణకి మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక కుక్కని లారీ తొక్కించి వెళ్ళిపోయి ఉంటది. మీరు అనేక సందర్భాల్లో చూసి ఉంటాం ఈ విషయాన్ని మనం. రోడ్డు మీద కుక్క లారీ యాక్సిడెంట్ అయి కొట్టేసి వెళ్ళిపోయి ఉంటది. కానీ ఎంతమంది ఆపి ఆ కుక్కలో కూడా దేవుడు ఉన్నాడు. ఆ కుక్క కూడా ఇంతకు ముందు జీవాత్మ ఉన్నటువంటిదే. అది కూడా బ్రహ్మ పదార్థం ఉన్నటువంటి దాన్ని ఎంతమంది దాన్ని అనుకోగలరు అసలు? పట్టించుకోరు అసలు. దాని మీద అనేక లారీలు తొక్కుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి అన్ని జీవులలో సాయినాథుణ్ణి చూడడమే గొప్ప విషయం. అందుకని
ఎక్కడైనా బాబాను చూడగలగడం. నువ్వు మచ్చింద్ర గడ్డకి వెళ్ళు, అక్కడ కూడా నేను ఉంటానని ఆ భక్తుడితో అన్నాడు కదా. ఎక్కడికి వెళ్ళినా చూడగలగాలి, ఆ స్థాయికి రాగలగాలి. ఆ స్థాయికి వస్తే ఇంకో ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటంటే ఇక మనం పూజ చేయలేం. పూజ చేయలేం. పూజ చేయాలంటే మూర్తి ఉండాలి. ఆ మూర్తిని అదే ఒక మూర్తిని నువ్వు అనుకోవడంలే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా పూజ జరుగుతుంది. నిరంతర పూజ జరుగుతుంది. ఇది ఒక పై స్థాయిలో ఉన్నటువంటి, ఉత్కృష్ట స్థాయిలో ఉన్నటువంటి ఒక భావన. ఆ భావనకి చేరుకోవాలంటే వాస్తవంగా ఎంతో అదృష్టం, పుణ్యం చేసుకొని ఉండాలి. ఆ విధమైనటువంటి స్థాయికి చేరుకున్న తర్వాత నీకు ఒక ఆధారం అవసరం లేదు. నీకు ఒక పటం అవసరం లేదు. నీకు ఒక విగ్రహం అవసరం లేదు. నీకు ఒక ప్రదేశం అవసరం లేదు. నీకు ఒక నామం అవసరం లేదు. నీకు ఒక రూపం అవసరం లేదు. ఎక్కడ చూసినా నువ్వు బాబా వారిని చూడగలిగేటువంటి స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి ఇప్పుడు మన అదృష్టం కొద్దీ మనం జీవించి ఉన్నటువంటి సమీప కాలంలోనే బాబా వారు ప్రకటితమైనారు. కాబట్టి ఆయన మన అదృష్టం కిందనే భావించాలి. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు అజ్ఞానముతో కాదు, జ్ఞానముతో బ్రహ్మము నైజము కూర్చి తర్కించ మొదలెడితిమి. ఇక్కడ ఆ నలుగురు ఎవరు అన్నది పక్క పేజీలో చూస్తే మీకు ఆ నలుగురు ఎవరో ఇచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ పక్క పేజీలు అంటే ఎక్కడిచ్చున్నాడు, ఆ నుంచి పైన చూడండి. అంటే నా దగ్గర ఉన్న పుస్తకంలో 258లో ఉంది. 258లో పై పేజీలో నలుగురిలో ఒకడు కర్మఠుడు ఉందా, కనిపించిందా? నలుగురిలో ఒకడు కర్మఠుడు అనగా కర్మలందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. కాబట్టి నలుగురు ఎవరో ఇచ్చేసారు ఇక్కడ. ఆ తర్వాత వెళ్దాం దాని జోలికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఆ నలుగురు, మేము నలుగురము అన్నారు కదా, మేము నలుగురము ఎవరు ఇచ్చారు, వివరణ ఇచ్చారు. అది తర్వాత మాట్లాడదాం. ఆ నలుగురు మత గ్రంథములు చదువుచు జ్ఞానముతో, అంటే గ్రంథములు చదివిన ద్వారా వచ్చినటువంటి జ్ఞానముతో, అంటే పుస్తక జ్ఞానముతో, గ్రంథములను చదవడం ద్వారా వచ్చినటువంటి జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. బ్రహ్మము నైజము గూర్చి, బ్రహ్మం అంటే ఏంటి, బ్రహ్మం ఎలా ఉంటుంది, ఆ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి, ఆ బ్రహ్మపదాన్ని ఎలా చేరుకోవాలి, ఇలా తర్కించ మొదలెడితిమి. అంటే అర్థం ఏంటి? మనకు ఉన్నటువంటి భక్తుల్లో ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసువులు అన్నాం కదా మనం. కాబట్టి ఈ నలుగురు ఏ కోవకు చెందిన వాళ్ళంటే జిజ్ఞాసువులు. అసలు ఏంటి బ్రహ్మం అని మనం మాట్లాడుకున్నాం కదా బ్రహ్మజ్ఞానం గురించి. ఆ బ్రహ్మజ్ఞానం గురించి మనం 6 గంటల్లో ఏం మాట్లాడుకున్నామో దాన్నంతా తర్కించడం అంటారు. మనం మాట్లాడుకున్న దాన్నంతా కలిపితే తర్కించడం అంటారు. అలా తర్కిస్తూ ఉన్నారు. అంటే ఒకరికొకరు తమ అభిప్రాయాలను చెప్పుకుంటూ ఉన్నారు. ఒకరు చెప్పిన అభిప్రాయాన్ని ఇంకొకరు ఖండిస్తూ ఉన్నారు. ఇంకొకరు చెప్పిన అభిప్రాయాన్ని ఇంకొకరు ఖండిస్తూ ఉన్నారు. అలా ఖండించవచ్చు, తప్పేం కాదు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, మన అభిప్రాయమే ఫైనల్ అని అనుకోవడానికి వీల్లేదు ఏ విషయంలోనైనా. అందువల్లనే బాబా వారు మొదట్లోనే చెప్తారు 1-2 అధ్యాయాల్లో, నువ్వు నమ్మిందే నిజమని నిర్ధారణ చేయుటకు పూనుకొనకము. అద్భుతమైన మాట. నీకు తెలిసిందే నిజమని నిర్ధారణ చేయొద్దు. నీకు తెలిసిందే నిజం అయ్యే అవకాశం లేదు. నీకు తెలియంది కూడా ఇంకెంతో ఉండొచ్చు. నువ్వు నమ్మిందే నిజమని అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మంది కూడా నిజం అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఆధ్యాత్మిక జీవితంలో కానీ, లౌకిక జీవితంలో కానీ ఒక విషయం గ్రహించి మనం సమాజంలో మసలుకోవాలి. అదేంటి అంటే, నాకు తెలిసిందే ఫైనల్ కాదు. నాకు తెలిసింది కొంత. నాకన్నా తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకన్నా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నాకు ఎంతవరకు తెలుసో అంతవరకే తెలుసు. నాకు తెలియని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో నాకు తెలియని దాన్ని తెలుసు అని చెప్పకూడదు. ఇది బాగా అర్థం చేసుకోండి. నీకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. నీకన్నా బాగా తెలియని వాళ్ళు ఉన్నారు. నువ్వు తెలియని దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉండు. అక్కడ వరకు ఒక బిట్. రెండవ బిట్ ఏంటంటే, నీకు తెలియని దాన్ని తెలుసు అని చెప్పొద్దు. తెలియదని ఒప్పుకో. నీకు తెలిసిన దాన్ని తెలియదు అని చెప్పొద్దు. తెలిసిన దాన్ని తెలుసు అనే చెప్పు.
ఈ క్లారిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే సమాజంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తారు. అలా కాకుండా నాకు తెలియని దాన్ని కూడా తెలుసని భేషజాలకు వెళ్ళి అలా డాంబికంగా ప్రదర్శించి దెబ్బతినడం జరుగుతుంది. మరి సచరిత్రలో ఏదైనా ప్రమాణం ఉందండి మనకంటే ఉంది. బాబా వారిని చూసి ఈయన నా శిష్యుడు అన్నాడు. ఈయన నా శిష్యుడు అని ప్రకటించినాడు ఒకరు. ఎవరు? పేరు చెప్పండి. జవహర్ అలీ. జవహర్ అలీ. జవహర్ అలీ అతనికి తెలియదు. బాబా కన్నా తెలిసిన వాడు కాదు. బాబా కన్నా జ్ఞానం ఉన్నవాడు కాదు. కానీ నాకే తెలుసు అని డాంబికాలకు పోయాడు. డాంబికాలకు పోయి బాబా వారిని కూడా ఈయన నా శిష్యుడు అని ప్రకటించాడు. బాబా వారు కూడా మనందరికీ చెప్పడానికి నేను నీ శిష్యుడిని అని పదమన్నాడు. సేవ చేశాడు. బాబా వారు సేవ చేశాడు. సేవ చేసి చివరికి చివరికి జరిగినటువంటి ఆ వాదోపవాదాలలో ఆయన ఏమైనాడు? ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత ఆయన అక్కడి నుంచి తరిమి వేయబడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకి వచ్చి బాబా పాదాల మీద పడ్డాడు. ఎందుకు ఇలా జరిగిందంటే నాకు తెలియని దాన్ని తెలుసని డాంబికం ప్రదర్శించడమే. ఇది మన సచరిత్రలో కూడా ప్రమాణం ఉంది నేను మాట్లాడేదానికి. కాబట్టి ఎప్పుడూ కూడా నాకు తెలియని దాన్ని తెలుసు అని చెప్పకూడదు. నువ్వు వినమ్రంగా ఒప్పుకో, నాకు తెలియదు, తప్పేముంది. అనంతమైనటువంటి జ్ఞానం, అసలు అనంతమైన జ్ఞానం. మీకు అసలు మనకు తల తిరిగిపోద్ది. ఎంత జ్ఞానం ఉంది అసలు. వాస్తవానికి బాబాకి సంబంధించినటువంటి విషయాలకే మనకు అసంపూర్ణంగా ఉంటాం. హారతుల గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హారతుల్లో నేను ఒకసారి ఎందుకో ప్రారంభించే హారతుల గురించి రెండు లైన్లకే 2 గంటలు అయిపోయింది. తర్వాత దానిలో నేను ముందుకు వెళ్ళలేకపోయా, ముందుకు కొనసాగల. 2 లైన్లకే 2 గంటలు పట్టింది. హారతులు ఎంత గొప్ప విషయాలు ఉన్నాయి. 4 హారతులు పూర్తిగా వచ్చిన వాళ్ళు ఎంతమంది? అంటే చదవడానికి పాడడానికి వచ్చిన వాళ్ళు కాదు, అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్థవన మంజరి ఎంతమందికి అర్థమైంది? భక్తుల యొక్క జీవితాలు ఎంతమందికి అర్థమైనాయి? అసలు బాబా వారికి సంబంధించిన చరిత్రనే ఇంకా చాలా ఉంది మనం నేర్చుకోవాల్సింది, అగమ్య గోచరం. కాబట్టి సచరిత్ర ఎంతమందికి గుర్తుంటుంది, ఎంతమందికి అవగాహన అవుతుంది. అందువల్ల ఎప్పుడూ కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు తెలిసింది చాలా 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 తక్కువ, తెలియంది ఎంతో ఉంది. నీకున్నటువంటి ఆ వయసంతా ఖర్చు పెట్టినా కూడా నువ్వు ఒక్క విషయం మీద కూడా సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందలేవు. మనకు ఒక పరిశోధన ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి ఏదో ఒక సబ్జెక్టు మీద ఏదో ఒక సబ్జెక్టు మీద 10,000 గంటలు గనక ఖర్చు పెడితే, ఒక వ్యక్తి ఏదో ఒక సబ్జెక్టు మీద అదేదైనా కానీ 10,000 గంటలు గనక ఖర్చు పెడితే, ఆ 10,000 గంటల తర్వాత ప్రపంచంలో ఉన్న పరిపూర్ణ జ్ఞానం ఉన్న 5 మందిలో ఆ వ్యక్తి ఒకడై ఉంటాడట. ఇది పరిశోధనలు చెప్తున్నాయి. అంటే అర్థం ఏంటి? ఒకే విషయం మీద 10,000 గంటలు గాని నువ్వు ఫోకస్ చేస్తే దాని మీద కమాండ్ వస్తుంది. మనం ఎక్కడ అంత ఖర్చు పెడుతున్నాం? మనం ఎప్పుడో 10 నిమిషాలు, 20 నిమిషాలు చదివేసి వదిలేస్తూ ఉన్నాం. అందువల్ల తర్కించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే, వాదోపవాదాలు ఉంటాయి. వారికి తెలిసింది నీకు చెప్తారు, నీకు తెలిసింది వాళ్ళు చెప్తారు. ఒక్కొక్కసారి నువ్వు అనుకున్నది కూడా నువ్వు అబద్ధం అనిపించవచ్చు. నిన్న ఒక విషయం జరిగింది. ఒక అద్భుతమైన చర్చ మా గురువు గారికి, సాయిదాస్ గురువు గారికి నాకు ఈరోజు ఉదయం ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో గురువుగారు కూడా, చూడు కృష్ణ, మనకసలు ఇలాంటి ఆలోచనే రాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి సత్సంగాలు చెప్తున్నాం మనం. ఎంత గొప్ప ఆలోచన అంటే, నిజమే గురువుగారు అన్నా. అదేంటంటే, మొన్న వేమగిరిలో జరిగిన సత్సంగంలో సత్సంగకర్త ఒకరు భిక్ష ఎత్తిచ్చారు. భిక్ష ఎత్తిచ్చారు అంటే జోలు పట్టిచ్చారు ఒక 2-3 భక్తుల చేత. జోలు పెట్టినందువల్ల ఏదో కొంత డబ్బులొచ్చింది. ఆ డబ్బు ఆ గుడికే ఇచ్చేసారనుకోండి, అది వేరే విషయం. అది పట్టడం కరెక్టా కాదా అనే చర్చ జరిగింది పక్క రోజు. భిక్ష ఎత్తడం కరెక్టా కాదా అని. గురువుగారు ఏం చెప్పారు? అయ్యా, బాబా తత్వంలో భిక్ష ఎత్తడం ఉంది కదా, కాబట్టి భిక్ష ఎత్తడం ఉంది కాబట్టి అది తప్పే ఉంది అన్నాడట ఆ అడిగిన వ్యక్తితో గురువుగారు. అప్పుడు ఆయన అన్నాడట, అయ్యా, బాబా తత్వంలో భిక్ష ఉంది కానీ డబ్బులు భిక్ష ఎత్తడం లేదు.
బాబావారు ఎప్పుడు డబ్బులు భిక్షెత్తలేదు. ఆయన ఆహార పదార్థాలు భిక్షెత్తుకున్నాడు. అంతేగాని డబ్బులు భిక్షెత్తమని బాబావారు ఎప్పుడు చెప్పలేదంటే, అప్పుడు గురువుగారు అయ్యో! నిజమే గదా! ఈ థాట్ మనకు రాలేదే. అది అలాంటి జ్ఞానం ఉండాలి. అలాంటి మనస్తత్వం ఉండాలి. మనకు తెలియని విషయం ఎవరైనా చెబితే, అబ్బా! నిజమే గదా! అని ఉండాలి. అలా లేని వాళ్ళు ఎలా ఉంటారంటే, అది రిజిడ్‌గా ఉంటారు. ఇంకొక విషయం చెప్తా మీకు. ఇది అంతర్గతంగా దీంట్లో భాగంగానే వేరేగా తీసుకోవద్దు దీన్ని. నేను సాయిబాబా దేవుడు ఎలాగంటే పుస్తకం రాశా. రాసినప్పుడు నేను హైదరాబాద్‌కి ఒక కార్యక్రమం మీద పోతుంటే ఒక పెద్దాయన అంటే బాబాకి సంబంధించినటువంటి వాళ్ళలో చాలా మేధస్సు కలిగిన వ్యక్తి. ఆయన ఫోను చేశాడు. ఫోను చేసి మీరెవరు ఏంటి అని అడిగాడు చెప్పాను. మీరు రచయిత ఆ పుస్తకం రాసింది మీరేనా అన్నాడు. అవునండి అన్నా. అందులో 126 తప్పులున్నాయి అన్నాడు. చాలా సంతోషం సార్. మీరు అవన్నీ చెబితే నేను రెక్టిఫై చేస్తాను నెక్స్ట్ ప్రింటింగ్‌లో అన్నా. అవన్నీ ఎలా చెప్పాలి అన్నాడు. మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టండి. రాసి 126 తప్పులంటే సామాన్యం కాదు కదా! అనంటే అప్పుడు వద్దొద్దు నేను చెప్పేస్తాను మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. సార్ ఎలా గుర్తుపెట్టుకుంటాం 126 తప్పులంటే లేదు లేదు ఒకే విషయం అదేంటంటే మీరు పుస్తకంలో సాయిబాబా గురించి చెప్పేటప్పుడు సాయి సాయి అన్నారే గాని శ్రీ సాయి అనలేదు. కాబట్టి బాబా వారిని మీరు ఏకవచనంతో పిలిచారు. అది తప్పు గదా! కాబట్టి సాయి ఉన్న దగ్గరంతా శ్రీ సాయి అని పెట్టండి. ఆ విధంగా 126 దగ్గరలో ఉంది అన్నాడు. అప్పుడు నేను ఆయనతో ఏం జెప్పాను, నా మనసులో ఉండే భావం జెప్పా. సార్ మీరేమనుకుంటున్నారంటే, సాయి అనే పదానికి ముందు శ్రీ పెడితే సాయికి గౌరవం వస్తుందని మీరనుకుంటున్నారు సార్. కానీ వాస్తవానికి నా భావనేంటంటే, సాయిలోనే ఓంకారం ఉంది. సాయిలోనే శ్రీకారం ఉంది. సాయి అంటేనే అదొక అద్భుతమైనటువంటి పిలుపు. అందులో అన్నీ ఇమిడుంటాయి. శ్రీ సాయి అని అన్నప్పుడు శ్రీ పెడితే గాని సాయికి గౌరవం లేదు. అప్పుడు శ్రీ అనే ఒక అక్షరం పెడితే గాని సాయికి గౌరవం లేకపోతే, ఆ సాయి తక్కువైపోయినాడక్కడ. సాయి అనే పదం తక్కువైపోయింది సార్. కాబట్టి సాయి అంటేనే అన్నీ ఉన్నాయి. ఆవో సాయి అన్నాడే గాని మహల్సాపతి ఆవో శ్రీ సాయి అనలేదు అనన్నా. అది ఆయనకు నచ్చల. నచ్చకుండా ఎవరండి ఒక్కొక్కరు సాయి తత్వాన్ని నాశనం చేస్తున్నారు అంటాడు. సంతోషం సార్ అన్నా. దానికి కూడా సంతోషం సార్. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది అన్నా. మీరు మారుస్తారా? మార్చరా? అన్నాడు. నేను మార్చను సార్ అన్నా. ఆయనేమనుకుంటాడు ఇంత తలపోగురు ఇతనికి అనుకుంటాడు. అనుకోని ఇబ్బందేం లేదు. మన మన స్ట్రాటజీ అది. కాబట్టి ఇక్కడ తర్కం వచ్చినప్పుడు, వాదోపవాదాలొచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే గనక, మనకు తెలియంది ఎంతో ఉంటుంది. అది చిన్న, పెద్ద అనవసరం. తెలియని విషయాలు ఎవడు చెప్పినా నేర్చుకోవాల్సిందే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ తర్కించుకునేవాడు. దేని గురించి? బ్రహ్మం గురించి. బ్రహ్మం యొక్క నైజం గురించి. బ్రహ్మం అంటే ఏంటి అనేది తర్కించుకునేవాళ్ళు. మాలో ఒకడు అంటే నలుగురు చెప్పాను గదా! ఆ పక్క పేజీల్లో ఉన్నది. అవి తర్వాత మాట్లాడదాం. మాలో ఒకడు, నలుగురిలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని, ఇతరులపై ఆధారపడరాదు అనెను. ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెను గాని, ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు. అంటే ఉద్ధరేదాత్మనాత్మానాం అని గీతాచార్యుడు చెప్పినటువంటి దాన్ని ఇతను బలపరిచాడు. అయ్యా! ఒకరి మీద ఆధారపడేదేంటండి? మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి. మనం ఆత్మస్వరూపులుగా తెలుసుకున్న తర్వాత, ఆ ఆత్మజ్ఞానాన్ని మన స్వయం శక్తితే సంపాదించుకోవాలి. ఒకరి మీద ఆధారపడడం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి సచ్చరిత్ర ఇక్కడ ఒక 30 మందున్నారు. నేనిక్కడున్నాను. నేను చెబుతున్నాను. మీరు వింటున్నారు. ఈ ఈ వ్యక్తి వినడు. ఈ వ్యక్తి వినడు. ఎందుకంటే ఆయన చెప్పేదేంటి? నేను వినేదేంటి? నాకు నేనే చదువుకోగలను. నాకు నేనే అర్థం చేసుకోగలను. మరి ఒకరు చెప్పినందువల్ల నాకేంటి లాభం? అనేటువంటి మనస్తత్వం అది. ఈ మనస్తత్వం కొద్దిగా కొంతమందికి ఇలానే ఉంటది. విపరీతమైన మనస్తత్వం ఉంటది. ఒకరు చెప్పేదేంటండి అంటారు. చదివే విషయమే గాదు. మాటల్లో గూడా, నిర్ణయాలలో గూడా, వ్యక్తిత్వాల్లో గూడా నేనెవరు చెప్పినా వినను. మన సీతయ్య అంటారు గదా! ఎవరి మాట వినడు సీతయ్య. ఆ సీతయ్య టైప్ అనుకోండి. నంబర్ 1 సీతయ్య. దాని క్యాప్షన్ ఏంటి? 'సీతయ్య ఎవరి మాట వినడా' దాని పేరు ఏదో ఉంది. కాబట్టి అలాంటి సీతయ్య క్వాలిటీ నంబర్ 1.
నన్ను నేనే ఉద్ధరించుకుంటాను, ఉద్ధరేది ఆత్మానం. ఒకరి మీద ఆధారపడడం మంచిది కాదు. అంటే బ్రహ్మము యొక్క నైజాన్ని తెలుసుకోవాలంటే నా స్వీయ శక్తి చేత మాత్రమే తెలుసుకోవాలి, ఇంకొకరి మీద డిపెండ్ కాకూడదు అన్నది ఆయన యొక్క భావన. తర్వాత అందుకు రెండవ వాడు అంటే అర్థం ఏంటి? ఈయన చెప్పిన దాన్ని రెండవ వాడు ఒప్పుకోవడం లే, అది తర్కం అంటే. వాదోపవాదం అంటే అది. రెండో వాడు ఏమన్నాడు? మనస్సును స్వాధీనం ఉంచుకున్నవాడే ధన్యుడనియు. ఈయన మనసు బుద్ధి అంతరంగాల మీదకి వెళ్ళిపోయాడు. మనసును స్వాధీనం ఉంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో వేరేది లేదని చెప్పాను. రెండో వాడి వాదన అలా ఉంది. అంటే మనల్ని మనం జయిస్తే, మన అంతరంగాన్ని ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం. ఈ విషయాలు చాలా క్లుప్తంగా మాట్లాడుకున్నాం, విపులంగా మాట్లాడుకున్నాం. మనల్ని మనం జయిస్తే అంటే ఉదాహరణకి మనస్సుని స్వాధీనం ఉంచుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. నువ్వు చెప్పినట్లుగా మనసు వినడం, మనసు చెప్పినట్లుగా నువ్వు వినడం, రెండు ఛాయిస్లు ఉంటాయి. అంటే మనసు చెప్పినట్లు వినేవాడు పతనం అయిపోతాడు. మన కంట్రోల్లో మనసు ఉండి నువ్వు డైరెక్షన్ ఇచ్చినట్టుగా నా మనసు ఉండే పని అయితే మనం విజయం సాధిస్తాం. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ నేను మాట్లాడిన దాంట్లోనే మీరు పట్టుకోవాలి. అదేంటంటే మనసు చెప్పినట్లు నేను వినకూడదు. నేను ఎవరు? నేను చెప్పినట్లు మనసు వినాలి. ఆ నేనెవరు? బుద్ధి. ఆ? బుద్ధి. బుద్ధి. ఆ నేను బుద్ధి. నేను అన్నది బుద్ధి. నా కంట్రోల్లో మనసు ఉండాలి అంటే ఇప్పుడు మాట్లాడేది ఎవరు? బుద్ధి మాట్లాడుతూ ఉంది. నా కంట్రోల్లో నువ్వు ఉండాలి అని. ఇది చాలా గొప్ప విషయం ఇది. ఆ ఎరుక రావడమే గొప్ప విషయం. కాబట్టి మనసును స్వాధీనం ఉంచుకోవాలంటే మనసు యొక్క విచ్చలవిడితనాన్ని, విశృంఖలత్వాన్ని, స్వేచ్ఛని మనం బంధనం వేసి బుద్ధికి ముడిపెట్టాలి. మరలా ఆ బుద్ధి ఎవరి చేతిలో ఉండాలని చెప్పాను మనం. మనం పిక్చర్ కూడా వేసుకున్నాం కదా. ఆ బుద్ధి ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఆత్మ యొక్క కంట్రోల్లో, యజమాని యొక్క కంట్రోల్లో ఉండాలి. సరే, దాని గురించి మాట్లాడుకున్నాం ఆల్రెడీ. అప్పుడు మనసు స్వాధీనం, రెండో వాడు చెప్పినటువంటి వాదన ఏంటంటే ముందు మనసును స్వాధీనం పెట్టుకోవాలి. అలా మనసును స్వాధీనం పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఆలోచనల నుండి, భావముల నుండి విముక్తులవ్వాలి. ఆలోచనల నుండి, భావముల నుండి, ఆలోచనల నుండి, భావముల నుండి, రెండు పదాలు అవి. ఆలోచనల నుండి, భావముల నుండి. ఏంటి ఆలోచనలు, భావములు ఏంటి రెండు? భావము అంటే అర్థం ఏంటి? ఆలోచనలు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఆలోచనలు ప్రవాహంలాగా వస్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. భావము అన్నది ఒక్కసారి ఏర్పడిన తర్వాత అది అంత సులభంగా మారదు, సులభంగా మారదు. అభిప్రాయం ఆలోచన అభిప్రాయం హరీష్ అభిప్రాయం సార్. అభిప్రాయం అభిప్రాయం అంటే భావం అంటే అభిప్రాయం అంతే. అభిప్రాయం అంటే అనేక ఆలోచనల పరంపర తర్వాత ఆలోచించి 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 ఒక భావం ఏర్పడుతుంది. ఆ భావం అంత సులభంగా మారదు. మరలా ఆ భావం మారాలన్నా మళ్ళీ ఆలోచనలు మొదలు పెట్టాలి. ఇక్కడ రెండింటి మీద స్వారీ చేయాలి మనం. ఆలోచనలు గమనించాలి, మన భావాలను గమనించాలి. ఉదాహరణకి బాబా వారు ముస్లిం, ఒక భావన. ఎంత కష్టం ఆ భావన మారడం, వాళ్ళు మార్చడం. బాబా వారు పరబ్రహ్మ స్వరూపం, ఒక భావన. ఇది మార్చడం ఎంత కష్టం. భావాలు మారవు. ఆ భావాలు మారాలంటే మరలా ఆలోచనల కాడి నుంచి మొదలు పెట్టాలి. అయ్యా నేను పరబ్రహ్మ స్వరూపం అని ఎందుకన్నానో తెలుసా అని మొదలు పెట్టాలి. లేదా వాళ్ళు ఆలోచించాలి, ఆయన నేను ముస్లిం అని ఎందుకన్నానో తెలుసా, మళ్ళీ ఆయన మొదలు పెట్టాలి. ఈ విధంగా కొన్ని భావజాలాలు ఉంటాయి. ఆ భావజాలాలతో మనం బతుకుతూ ఉంటాం. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ అన్ని భావజాలాలు ఉంటాయి. ప్రతి విషయం మీద ఒక భావం ఉంటుంది నీకు. ఆ భావజాలం మీద నువ్వు ఆధారపడి ఉంటావు. ఉదాహరణకి పేదరికం అన్నాను అనుకోండి, ఒక పదం. పేదరికం అనే పదం అన్నాను. పేదరికం అనే పదం ఏమండి, పేదరికం అంటే మీ ఉద్దేశం ఏంటి అని అన్నాను అనుకోండి ఒకరిని. వాడేమంటాడంటే అది మేము గత జన్మలో చేసుకున్న కర్మ అండి.
ఆ కర్మ చేసి ఈ రోజు పేదరికం అనుభవిస్తున్నాం అని ఒక అతని భావన. రెండో అతని భావన, ఈ ప్రకృతిలో అసమతుల్యత ఉంది. డబ్బున్నవాడు ఇంకా డబ్బు దోచుకుంటున్నాడు. పేదవాడు ఇంకా పేదవాడిగా అవుతున్నాడు. ఎక్కడండి ప్రజాస్వామ్యం అని ఇంకొకడు మాట్లాడతాడు. మూడోవాడు, సోమర్తనంతో ఉండేవాడు పేదవాళ్ళుగాకేమండి? పేదవాళ్ళే అవుతారు సోమర్తనంలో ఉండేవాళ్ళు. వాడు కష్టపడి పని చేస్తే కదా! 24 గంటలు వాడు సోమరిపోతుగా ఉంటాడు, బద్ధకంతో ఉంటాడు. వాడు పేదవారిగాక ఎలా అవుతారు అని అంటారు. అసలు ఇంకొకడు అంటాడు, పేదలు, ధనికులు ఉండకూడదండి. ఆ ధనికుల సొమ్ము తీసుకొచ్చి పేదలకు పంచేస్తే పేదరికం పోద్ది కదా అంటాడు. నేను ఒక్క మాట చెప్పా. ఆ ఒక్క మాటకి ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయి చూడండి. వాటిని భావాలు అంటారు. వాటిని భావాలు అంటారు. ఈ నలుగురు 4 రకాల భావాలు చెప్తున్నారు. కాబట్టి నీకున్న భావాలు ఏవైతే ఉన్నాయో, భగవంతుడికి సంబంధించి, బ్రహ్మానికి సంబంధించి, లేదా ఆధ్యాత్మికతకు సంబంధించి, వాటి నుంచి నువ్వు విముక్తి కావాలి. అంటే నీ భావాలు నిన్ను తొక్కి పడేస్తాయి కాబట్టి, నీ భావాలకి చోటివ్వకుండా ఇంకెవరి భావాలను నువ్వు తీసుకోవాలి. చెప్పలా ఇంకా, తర్వాత చెప్తాను. ఇంకెవరి భావాలను నువ్వు తీసుకోవాలి. నీ భావాలు ఇక్కడ పనిచేయవన్నట్టుగా చెప్తున్నా. కాబట్టి భావాలు, ఆలోచనలంటే తెలుసు మనకు. ప్రతిరోజు, ప్రతినిత్యం, ప్రతి సెకను ఆలోచిస్తూనే ఉంటాం. ముందు ఆలోచనలన్నీ అణిగిపోవాలి విముక్తి చెందడం అంటే. భావాల నుంచి వెనక్కి రావాలి. ఆ తర్వాత ఇంకెవరి భావాలను నువ్వు తీసుకోవాలి. ఇంకెవరో చెప్పిన వాటి ఆధారంగా నువ్వు ఆలోచించాలి. నేను సాయి సచ్చరిత్ర ఆధారంగా ఆలోచిస్తానండి. బాబావారు ఏదైతే చెప్పారో అదే నా భావం అండి. నా ప్రత్యేకమైన భావన ఏం లేదు. ఇది తర్వాత వచ్చే స్టేజ్. తర్వాత అలా గనక నువ్వు ఆలోచనల నుంచి, భావజాలాల నుంచి మనసును స్వాధీనం ఉంచుకొని బయటకొస్తే ఇక వేరేదేముందండి ఇక్కడ? అంతా అదే అనేది రెండో వాడి వాదన. అద్భుతమైన వాదనలు ఇవన్నీ. కానీ తమాషా ఏంటంటే ఈ వాదనలు వేటికవే గొప్ప అనిపిస్తూ ఉంటాయి. వేటికవే గొప్ప అనిపిస్తుంటాయి. ఏది తక్కువ అనిపియదు. మీరు కావాలంటే 18 అధ్యాయాలు భగవద్గీతలో గూడా ఆ మొదటి అధ్యాయం అంతా అర్జునుడు చెప్పేటువంటిది. వాస్తవానికి గీత అనేది రెండో అధ్యాయం నుంచి మొదలవుద్ది. ఈ మొదటి అధ్యాయం అంతా చదివితే గనక నిజమే కదా అర్జునుడు చెప్పేది. ఇంత అద్భుతంగా అర్జునుడు మాట్లాడుతుంటే శ్రీకృష్ణ భగవానుడికి ఏమైంది? ఎందుకలా అనిపిస్తది మనకు నిజంగానే. అలా ఉంటది వాసన. తర్వాత మూడవ వాడు, ఇద్దరైనారిప్పుడు. ఒకడేమో ఆత్మచే ఉద్ధరించబడాలి, ఇంకొకరు అవసరం లేదన్నాడు. రెండో వాడేమో మనసు, ఆలోచనలు, భావాలు వీటి నుంచి విముక్తి అయిపోయినట్టే, ఇంక వేరేదేముందండి ఇక్కడ అన్నాడు. మూడవ వాడు, దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు. దృశ్య ప్రపంచము ఏదైతే నీ కంటికి కనిపిస్తూ ఉందో, చుట్టూ ఉన్న, మీకు కొద్దిగా తలకాయ నొప్పి కూడా వచ్చి ఉంటది ఇప్పటికే. వచ్చిందో లేదో నాకు తెలియదు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా దారుణమైన అధ్యాయం. అందులో కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంక రాకపోవచ్చు. ఇదే వాళ్ళకి చివరి సత్సంగం కావచ్చు. ఏదో ఆన్‌లైన్ సత్సంగం అంటే ఇదేదో తమాషాగా ఉంటదనుకున్నాం. ఇదేందిరా నాయనా అనుకునే ప్రమాదం కూడా దయచేసి అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు. అది ఎప్పుడూ పరిణామం చెందుతూ ఉంటుంది. అది ఒకలాగా ఉండే అవకాశం లేదు. ఈరోజు ఎండాకాలం వస్తే తర్వాత చలికాలం వస్తది. తర్వాత వానాకాలం, తర్వాత చలికాలం వస్తూనే ఉంటాయి. మారుతూనే ఉంటాయి. ఏది స్టాండర్డ్‌గా ఉండదు. అంతెందుకు మనమే స్టాండర్డ్‌గా ఉన్నాం. మీకు ఇంకొక గొప్ప విషయం చెప్తా. ఈరోజు మనం ఎక్కడున్నాం అంటే, ఇప్పుడు నన్నడిగారనుకోండి, "మీరెక్కడున్నారు" అంటే, "నేను ఇంట్లోనే ఉన్నానండి" అంటాను. మరి ఇంకా ఎక్కువ లోతుకెళ్ళి, "ఈ మధ్య ఎక్కడికైనా వినయ్ ఎక్కడికెళ్ళలేదండి ఈడే ఉన్నానంటారు." అంటారు గదా! వాస్తవానికి మనం ఒక దగ్గర ఉండనే ఉండం. మనం ఉదాహరణకి నేనొక ప్రశ్న అడుగుతా. సమాధానం చెప్పండి. మీరు తంబు తీసుకొచ్చి చెప్పండి. అంటే ఈరోజు నేను పేపర్‌లో చూసా. ఆహ్, అందరూ కనిపిస్తున్నారు ఇప్పుడు నాకు. పేపర్‌లో ఏం చూసారంటే, ఒక మహిళ అంగారక గ్రహం మీదకి పోతూ ఉంది. ఈరోజు పేపర్‌లో వేశారు గదా! అంగారక గ్రహం మీదకి 23 ఏళ్ల మహిళ పోతూ ఉంది పాపం. పాపం అని ఎందుకన్నారంటే, ఇంకా ఆమె తిరిగి రాదు భూమికి. ఇంకా ఆమె భూమి మీదకి తిరిగి రాదు. ఇంక అంతే. పోవడమే. వన్ వే ట్రాఫిక్ అంతే. ఇంక వెనక్కొచ్చేది లేదు. అంటే ఒక జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంది ఆ మహిళ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక వెనక్కి రాలేరు. అలాంటి దానికి సిద్ధపడి ఒక మహిళ ఎళ్తూ ఉంది. అసల గొప్ప విషయం అసలు ఊహించుకుంటే కూడా మనకది జీర్ణం చేసుకోలేం.
అంటే అక్కడికి వెళ్తుందో లేదో తెలియదు, ఎంతకాలం ఉంటుందో తెలియదు, తిరిగి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తిరిగి ఏర్పాట్లు చేయలేరు ఆమె కోసం. చందమామ దగ్గరికి వెళ్తే తిరిగి రావచ్చు, ఆడికి వెళ్తే తిరిగి రాలేదు. సిద్ధపడింది మహాతల్లి. నేను ఒక ప్రశ్న అడుగుతా, మన ఇక్కడ ఉన్నవాళ్ళు, నా నా ముందున్న వాళ్ళు, మీరు ఎప్పుడైనా సూర్యుని చుట్టూ తిరిగి వచ్చారా? సూర్యుని చుట్టూ ఎంతమంది తిరిగి వచ్చారు? తిరిగి వచ్చిన వాళ్ళు ఇలా చేయొద్దు. మేము సూర్యుని చుట్టూ తిరిగి వచ్చామండి, భలే ఉందండి ట్రిప్, సూపర్ గా ఉంది అన్నవాళ్ళు ఒక్కరెత్తారు. భూమి తిరుగుతుంది. నరేష్ గారికి భూమి విషయం తిరుగుతుంది అర్థమైంది కాబట్టి కాబట్టి ఎత్తాడు. సార్ భూమి తిరుగుతుంది కదా సార్, ఇంకా మనం భూమి తిరిగినట్లే కదా సార్. సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా. ఈ 2 సార్లు తిరిగారు నరేష్ గారు మీరు? 43 సార్, ఆ? 43. 43 సార్లు తిరిగారు మీరు. భాగ్యలక్ష్మి గారు మీరు ఎన్నిసార్లు తిరిగారు? నేను 53 సారండి. 53 సార్లు తిరిగారు అమరావతి. ఓకే. అంటే అర్థం ఏంటంటే, మనమేమో ఊర్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది, మనమేమో ఎక్కడికి పోనట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవానికి మనం ఎక్కడ స్థిరంగా ఉన్నాం? తిరుగుతూ ఉన్నాం శూన్యంలో. ఈ రోజు ఇక్కడ ఉంటే రేపటికి ఇప్పుడు ఇక్కడ లేవు. అసలు ఇంకా నెక్స్ట్ 6 నెలలకి ఇంకెక్కడో పోయి ఉంటాం, లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటాం. కానీ మనకు మాత్రం ఎక్కడ కదిలినట్టే లేదు, ఎక్కడ కదిలినట్లేదు. నేను 5-6 సంవత్సరాల నుంచి ఏడా ఉన్నాను సార్. నువ్వు ఎక్కడ ఉంటావు ఏడా? నువ్వు ఎక్కడెక్కడికో తిరిగి వస్తా ఉన్నావు. అసలు ఊహించుకుంటేనే మనకు ఇబ్బంది అయిపోతుంది. అంటే అర్థం ఏంటంటే, మనం ఒక చోట ఉన్నాం, పరిణామశీలం, తిరుగుతూనే ఉంటాం. కానీ అలా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మనకంతే. కాబట్టి ఏదైనా సరే, చెట్టు చేమ రాయి రప్ప అంతా కూడా, రాయి రప్ప కూడా పరిణామశీలమే. ఒకప్పుడు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఇప్పుడు ఆడుండే కొండలు లేవు, అవి కూడా తరిగిపోతూ ఉంటాయి. కాబట్టి దృశ్య ఏముంది ఇక్కడ, దృశ్య ప్రపంచము ఏదైతే నీ కంటికి కనిపిస్తూ ఉందో అది పరిణామశీలమైనది, మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. కాబట్టి మారంది ఏంటి అంటే నిరాకారమే, నిరాకారమే శాశ్వతమైనదనియు కావున ఆపుదాం. శాశ్వతం ఏంటంటే నిరాకారం, దానికి ఒక ఆకారమే లేనప్పుడు ఇంక పరిణామమే ఉంది? పరిణామం ఏమీ లేదు. నేను ఇందాక చెప్పాను స్టార్టింగ్ లో, బాబా వారికి ఒక రూపం ఉంది అంటే కనుక అది పరిణామం చెందుతుంది, పరిణామం చెందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే తరాలు ఎలా ఉంటాయో తెలియదు. బాబా వారు వచ్చిన మనకు 110-120 సంవత్సరం మహాసమాధి 100 చిల్లర సంవత్సరాలకే రకరకాల కథలు చూస్తూ ఉన్నాం మనం. ఇంకొక 1000 సంవత్సరాలకి ఎలా ఉంటుందో తెలియదు, అవకాశం మనం ఉండం, మనకు తెలియదు. అంటే ఒక రూపం అనేది ఎప్పుడైనా పరిణామశీలంగా ఉంటుంది. గాంధీ తాతని మనం అద్భుతమైనటువంటి మహానుభావుడు అన్నాం, ఆయనకి జాతిపిత అనే బిరుదిచ్చాం గాంధీ మహాత్ముడికి. ఆయన లేకపోతే స్వాతంత్రం లేదన్నాం. ఈ రోజు గాంధీ గారి పేరు చెప్పి తిట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భయంకరంగా ఉన్నారు. గాంధీ గారి పేరు చెప్పి గాంధీ తాత వల్లే స్వాతంత్రం రాలేదనే వాళ్ళు ఉన్నారు. రకరకాల జాడ్యం అంతా వచ్చేసింది. కానీ ఆయన ఊహిస్తాడు అప్పట్లో? ఆయన ఊహించలే. అంటే పరిణామశీలంలో నీ క్యారెక్టర్ కూడా పరిణామం అయిపోతుంది. నువ్వు ఈరోజు మంచి అన్నవాడు రేపు మంచి అనడంలే. ఈరోజు మంచివాడండి కర్లపూడి కృష్ణ అంటే ఇంకొక 10 రోజుల తర్వాత ఆయనంతా వేస్ట్ అండి అనే వాళ్ళు ఉంటారు. ఈరోజు ఆయన కర్లపూడి కృష్ణ గారు వేస్ట్ అండి అన్న వాళ్ళు, అబ్బో ఇప్పుడు భలే ఉన్నాడండి అనేవాళ్ళు ఉంటారు. అంటే ప్రతిదీ పరిణామమే, ఏది శాశ్వతంగా ఉండదు, ఏది శాశ్వతంగా ఉండదు. మరి శాశ్వతంగా ఉండేది ఏంటి అంటే కనుక నిరాకారమే శాశ్వతం. ఎందుకంటే ఇంకా అది మారేదేముంది? ఇంకా ఆకారం ఉంటే మారుతుంది, ఆకారం లేకపోతే మారేదేముంది? ఇంకా మారే అవకాశమే లేదు. అప్పుడు కావున సత్య అసత్య విచక్షణ అవసరమని చెప్పాను. సత్య అసత్య విచక్షణ అవసరమని. సత్యమేది, అసత్యమేది, ఏది నిజం, ఏది అబద్ధం, ఈ విచక్షణ అంటే డిస్క్రిమినేషన్. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవారు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది ఆనందం, ఏది దుఃఖం, ఈ విచక్షణ ఏదైతే ఉందో అది మాత్రమే చేస్తే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదని 3వ వాడు అన్నాడు. 4వ వాడు అని బ్రాకెట్లో 4వ వారు అని బ్రాకెట్లో బాబా అన్నారు. ఇక్కడ తమాషా ప్రయోగం చూడండి. ఆ ప్రయోగం బాగా మీరు గమనించారో లేదో నేను చెప్తా మీకు ఇప్పుడు. ఆడ చూడండి, మొట్టమొదట మాలో ఒకడు అన్నాడు. మొదటి వారి గురించి మాట్లాడుతూ దాన్ని అండర్లైన్ చేయండి. మాలో ఒకడు, డకారం వాడాడు, మాలో ఒకడు అండర్లైన్. తర్వాత 2వ వాడు అన్నాడు,
రెండవ వాడు డకారం. ఆ తర్వాత మూడవ వాడు మూడవ వాడు ఎక్కడ ఉన్నాడు? ఆ మూడవ వాడు దృశ్య ప్రపంచమే మూడవ వాడు అన్నాడు. ఇక్కడ నాలుగవ వాడు అల్లా. ఇక్కడ ఏమన్నాడు? నాలుగవ వారు అని. ఎందుకని వారు అన్నారు? బ్రాకెట్ లో బాబా అనగా బాబా అంటే రాసేవారికి కూడా బాబా వారిని నేను వాడు ఎలా అంట? నేను వాడు అనకూడదు కదా అని వారు అని పెట్టి అంత అద్భుతమైన చూడండి ప్రయోగం. బాబా వారు ఏమన్నారంటే పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది అని అన్నాడు. అంటే అర్థం ఏంటి? పుస్తక జ్ఞానం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు పుస్తకాలు చదివినందువల్ల వచ్చేటువంటి జ్ఞానము ఎందుకు పనికిరానిది. ఇప్పుడు మీరు బాబాని క్రాస్ చేయాలి. బాబాని మనం క్రాస్ చేయొచ్చు. లేదు బాబాని క్రాస్ చేస్తారా మీరు? అంత పెద్ద మొనగాళ్ళ అనకూడదు. బాబాని క్రాస్ చేయాలి. అలా క్రాస్ చేస్తే గానీ మీకు విషయం రాదు. ఇప్పుడు బాబావారు ఏమన్నారు? పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరాదని అన్నారు కదా బాబావారు. మరి మీరు శ్యామ గారికి విష్ణు సహస్రనామ పుస్తకం ఇచ్చి దీన్ని చదువురా నువ్వు తరిస్తావని ఎందుకన్నారు అని అనొచ్చు. లేదా అందరికీ రామ విజయమో లేదా భావార్థ రామాయణమో ఇచ్చి చదవమన్నారు కదా, మరి ఎందుకు చదవమన్నారు అని మనం క్రాస్ చేయొచ్చు. ఇక్కడ క్రాస్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే బాబా వారు తన హస్తాల ద్వారా ఒక పుస్తకాన్ని ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే దానిని అర్థం చేసుకుని అన్వయించేటువంటి శక్తిని కూడా ఆయన నీకు ప్రసాదిస్తున్నాడని అర్థం. అంటే బాబా వారు లేకుండా మనకు మనమే చదివినట్లయితే గనక నీకు ఆ శక్తి ఉండకపోవచ్చు అని అర్థం. మీకు సచ్చరిత్రలో కూడా ఏది నా ముందు చదువు అంటాడు చూడండి, సాటేకి సంబంధించిన ఒక దాంట్లో. నాకు సాటేకనో ఎవరో మనసు నిలబడడం లేదు, పుస్తకం గురుచరిత్ర ఏదో చదువుతూ ఉంటే మనసు నిలబడడం లేదు కాబట్టి అప్పుడు బాబా వారు అంటారు నువ్వు గడగడ చదువుతున్నావు, నువ్వు స్పీడ్ గా చదువుతున్నావు, ఇప్పుడు చదువు నా ముందు చదువు అంటాడు చూడండి. అంటే నా ముందు చదువు అంటే దేవ్ నేను సార్. నీ దేవ్ దేవు దేవు బివి దేవు నా జ్ఞానేశ్వరి. ముందు చదువు. అవును, ఏదది ఆ పుస్తకం? జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వర్. కాబట్టి నా ముందు చదువు అంటే అర్థం ఏంటంటే నేను నీ సమక్షంలో ఉన్నాననే భావన చేసి చదువు అనేది గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది అంటే కనుక జ్ఞానము అంటే అప్లై చేయబడినది. జ్ఞానం అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి మీకు. పుస్తకంలో ఉన్నది జ్ఞానం ఎప్పుడు అవుతుంది అది చూడండి. ఈ రెండు పదాలు మీకు పరిచయం చేస్తాయి. ఇప్పుడు ఈ పుస్తకంలో ఉన్నది జ్ఞానమా సమాచారమా? చెప్పండి. ఈ పుస్తకంలో ఉన్నది జ్ఞానమా సమాచారమా? ఈ పుస్తకంలో ఉన్నది సమాచారం. ఆ సమాచారాన్ని నువ్వు అర్థం చేసుకుని నీ జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడు అది జ్ఞానం కింద మారుతుంది. కాబట్టి ఏ పుస్తకంలోనైనా సమాచారం ఉంటుంది. సమాచారం గుట్టలు గుట్టలుగా ఉంటుంది. ఆ సమాచారంలో దాన్ని నువ్వు జ్ఞానం కింద మార్చుకోవాలంటే దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇది జ్ఞానం కింద మారిపోతుంది. సచ్చరిత్ర చదివినంత మాత్రాన జీవితాలు మారుతాయంటే మారవు. సచ్చరిత్రని ఆచరణలో పెట్టినందువల్ల జీవితాలు మారుతాయి. కాబట్టి సచ్చరిత్రను చదవడం, సమాచారాన్ని సేకరించడం, సచ్చరిత్రని జ్ఞానంగా మార్చుకోవడం అంటే అర్థం ఏంటంటే ఆయన అప్లై చేయడం. ఉదాహరణకి చేపలు ఎలా పట్టాలో పుస్తకంలో చదివితే సమాచారం. ఆ పుస్తకంలో వివరించిన విధంగా నువ్వు చేపలు పట్టగలిగితే గనక అది జ్ఞానం. కాబట్టి వంకాయ కూర ఎలా వండాలో పుస్తకంలో సమాచారం ఉంది. ఆ సమాచారం ప్రకారం కనుక నువ్వు కూర వండినట్లయితే, అప్లై చేసినట్లయితే జ్ఞానం కిందకు వస్తుంది. లేదంటే సమాచారం కింద మాత్రమే మిగిలిపోతుంది. కాబట్టి పుస్తకంలో ఉండేటువంటి ఆ జ్ఞానం అనే పదాన్ని మనం సమాచారం కింద అనుకుందాం. ఎందుకంటే జ్ఞానం పనికిరాదనే దానికంటే కూడా సమాచారం పనికిరాదు. కాబట్టి పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది? మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి, ఇది చాలాసార్లు చెప్పుకున్నాం, కర్మణ్యేవాధికారస్తే అంటే మనకు విధించిన కర్మ ఏదైతే ఉందో, ఎవరు విధించారు ఆ కర్మ, ఏ కర్మ విధించబడింది ఎలా తెలుసుకోవాలి? ఇది ఒక పెద్ద చాప్టర్. ఆల్రెడీ మనం 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఉదాహరణకి నేను ఇప్పుడు చదివాను, మనకు విధింపబడిన కర్మను మనం పూర్తి చేసి,
మనకు విధింపబడిన కర్మ అంటే ఎవరు విధించారు కర్మని? ఎవరు శాసిస్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఈ పనులు చేయాలి నువ్వని? నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయని ఎవరు చెప్పారంటే శాస్త్రం చెప్తా ఉంది. శాస్త్రం ఎలా చెప్తుందంటే నా సిలబస్ శాస్త్రమే చెప్తుంది. నీ సిలబస్ ఎలా చెప్తుంది? నువ్వు ఉన్న స్థితిని బట్టి అది నీకు కొన్ని కర్మల్ని విధించింది. బ్రహ్మచర్యం స్థితిలో ఉన్నప్పుడు బ్రహ్మచారి ఏం చేయాలో శాస్త్రం చెప్పింది. అది నీ కర్మ. ఆ కర్మ నువ్వు చేయాల్సిందే. బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఏ ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలి, ఏ విధంగా నువ్వు నేర్చుకోవాలి, ఇదంతా అనేకం ఉన్నాయి. దాదాపు ఒక్కొక్క దానికి 20, 30 రాసి పెట్టున్నాను. బ్రహ్మచర్యానికి, గృహస్థానికి, వానప్రస్థానికి, వీటన్నిటికి కూడా. కాబట్టి అలా నీ కర్మ ఏంటంటే బ్రహ్మచర్యంలో నువ్వు కొన్ని కర్మలు చేయాలి. గృహస్థంలో ఉన్నప్పుడు మనకు కొన్ని కర్మలు విధించబడ్డాయి. నేను చేయనంటే కుదరదు, నువ్వు చేయాల్సిందే. నువ్వు గృహస్థంలో ఉన్నప్పుడు గృహస్థ కర్మలు, వానప్రస్థంలో ఉన్నప్పుడు వానప్రస్థ కర్మలు, సన్యాసంలో ఉన్నప్పుడు సన్యాస కర్మలు. అదేవిధంగా నువ్వు ఒక తండ్రిగా ఉన్నప్పుడు నీకు కొన్ని కర్మలు ఉంటాయి. నువ్వు బిడ్డగా ఉన్నప్పుడు కొన్ని కర్మలు ఉంటాయి. నువ్వు భర్తగా ఉన్నప్పుడు కొన్ని కర్మలు ఉంటాయి. భార్యగా ఉన్నప్పుడు కొన్ని కర్మలు ఉంటాయి. దీనికే మనం ఏం పెడతాం? నీ కర్తవ్యము అంటాం, నీ బాధ్యత అంటాం. ఆ బాధ్యత నాకెవరిస్తారండి అంటే, నువ్వు గృహస్థ ధర్మంలోకి వెళ్ళావు కాబట్టి, ఒకరిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి, కొంతమంది పిల్లల్ని కన్నావు కాబట్టి ఆటోమేటిక్గా నీకు వచ్చేసాయి. కాబట్టి ఇక్కడ దాన్ని అర్థం చేసుకున్నట్లయితే మనకు విధింపబడిన కర్మ ఎవరు విధించారు? శాస్త్రం విధించింది. ఆ శాస్త్రం ప్రకారం మనం పూర్తి చేసి తనువును మనమును పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. ఇక్కడ తనువును మనమును అంటే మనస్సును పంచప్రాణములను ఇది వచ్చేసింది మనకి సిలబస్. పంచప్రాణములు వచ్చేసింది కాబట్టి దాని డీటెయిల్ గానే మాట్లాడుకున్నాం. అంటే తను మన ధనములు అన్నాం కదా, ధనానికి బదులు ఇక్కడ పంచప్రాణములు పెట్టారు. ముందు పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను అంటే ఇక్కడ స్వతంత్ర భావాలతో ఏదైతే మాట్లాడారో ముగ్గురు, ఈ ముగ్గురు స్వతంత్ర భావాలతో నన్ను నేనే ఉద్ధరించుకోవాలి, నా మనసునే కంట్రోల్ చేసుకోవాలి, నా ఆలోచనల్ని భావాల్ని నేను విముక్తి చేసుకోవాలి, ఈ ప్రపంచం అంతా మారిపోతూ ఉంటుంది, నిరాకారమే గొప్పది, ఇన్ని మాట్లాడారు కదా. ఈయనేమన్నాడంటే ఇదంతా కాదు, నువ్వు గురువుని పట్టుకోవాలి. బాబావారు చెప్పింది నువ్వు గురువుని ఆశ్రయించాలి, గురువు పాదాలపైన నువ్వు తలబెట్టాలి, నువ్వు శరణు వేడాలి అని చెప్పి బాబావారు చెప్తున్నారు అనమాట. గురువే దైవము, సర్వమును వ్యాపించినవాడు. గురువే దైవము, సర్వమును వ్యాపించినవాడు అని చెప్తూ ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు, ప్రత్యయము అంటే దృఢమైనటువంటి విశ్వాసము. ప్రత్యయము దానికి అర్థం ఏంటి? ఆ పదానికంటే దృఢమైనటువంటి విశ్వాసము లేదా దృఢమైన అభిప్రాయము, దాని పేరే ప్రత్యయము అంటారు. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము. ప్రత్యయము అంటే ఈ భావన ఏర్పడడానికి, అయ్యా గురువు తప్ప నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఇంకొక మార్గం లేదు, గురువును ఆశ్రయించాల్సిందే అని ఒక భావన నీకు రావాలి అంటే గనక నీకు ఉండవలసింది ఏంటి క్వాలిటీ? మొదటి క్వాలిటీ ఏంటంటే అంతులేని నమ్మకము అవసరము. అంతులేని నమ్మకం. ఇక్కడ విశేషణం ఏంటి? అంతులేని నమ్మకం అనేది వదిలేయచ్చు కదా, నమ్మకం అని వదిలేయచ్చు. ఏమని రాయొచ్చు? దృఢమైన నమ్మకం అవసరం అని అనొచ్చు. కానీ అంతులేని దృఢమైన, రెండు విశేషణాలు వాడారు ఇక్కడ. రెండు విశేషణాలు. దృఢమైన అంటే ఆ దృఢమైన అంటే అర్థం ఏంటంటే ఎంతమంది ఎన్ని చెప్పినా ఆ గురువు గురించి నా విశ్వాసము సడలిపోదు. యూట్యూబ్ లో 4 వీడియోలు వస్తే అవునా బాబావారు ముస్లిమా, అదే నేను అనవసరంగా షిరిడీకి వెళ్ళానే, ఇది దృఢం కాదు, అదృఢం. ఇంకేదో మాట చెప్తే అవును నిజమే అలా చేయకూడదు, తప్పే అని అంటే నీకు అంతులేని విశ్వాసం లేదు. ఇప్పుడు జరిగేది అదే, 2 నెలల నుంచి జరిగేది అదే. రాలిపోతున్నారు, మారిపోతారు. ఎవరికైతే దృఢమైన విశ్వాసం లేదో, ఎవరికైతే అంతులేని నమ్మకం లేదో వాళ్ళు రాలిపోతారు. వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పుడైనా రాలిపోతారు అంతే. వాళ్ళు ఇక్కడే కాదు ఎక్కడైనా రాలిపోతారు. అది వారి సహజ స్వభావం. మీరు గుర్తుపెట్టుకోండి, స్వభావంలోనే సంశయాత్మక మనసు ఉంటుంది. సంశయించేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు
వాళ్ళు ప్రశాంతంగా జీవించలేరు, ఇంకెవరిని ప్రశాంతంగా జీవించనివ్వరు ఆ సంశయాత్మక ఉన్నవాడు. అంటే ఇప్పుడు దాకా ఏదైతే నమ్ముతున్నామో అది వెంటనే మారిపోతుంది. వెంటనే అంటే ఆల్ ఆఫ్ సడన్ మారిపోయే మనస్తత్వం ఉన్న వాళ్ళని నువ్వు అసలు ఏమీ చేయలేవు. కొంతమంది ఒక్కసారి నమ్మారంటే చచ్చిపోయేదాకా ఇంకంతే. ఇంక దాంట్లోంచి వెనక్కొచ్చే అవకాశమే లేదు ఇంకా. అది దృఢమైనటువంటి నమ్మకం. అంతులేని విశ్వాసం. ఇది గుర్తుపెట్టుకుందాం. కాబట్టి బాబా వారు చెప్పిన దాన్ని మరొక్కసారి మనం పరిశీలించినట్లయితే, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది? అంటే పుస్తకం మాత్రమే ఆశ్రయించి, గురువును ఆశ్రయించకుండా స్వీయ అభ్యాసం ద్వారా నేను సాధిస్తాను అంటే కష్టమే. కాబట్టి పుస్తక జ్ఞానంతో పాటుగా నువ్వు గురువు యొక్క ఆశ్రయం కూడా చేయాల్సిందే. మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి, నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, తనువును, మనమును, పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. అవి పెట్టిన తర్వాతనే శరణు వేడాలి. అయ్యా నువ్వు నాకు అన్ని ఇచ్చిన తర్వాత ఇవన్నీ పెడతానంటే కుదరదు. నువ్వు అన్ని పెట్టాలి ముందు. నువ్వు పెట్టిన తర్వాతనే శరణు వేడాలి. గురువే దైవము, సర్వమున వ్యాపించిన వాడును. ఇట్టి ప్రత్యయం ఏర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అని ఈయన కంక్లూడ్ చేశాడు. కాబట్టి ఈ నలుగురు అన్వేషణ కోసం బయలుదేరినటువంటి నలుగురు 4 రకాల అభిప్రాయాలు చెప్పారు. అయితే ఇక్కడ ఎవరి అభిప్రాయం సరైందని చెప్పలేదు. ఈ కథలో చెప్పలేదు. బాబావారు కూడా చెప్పలేదు. ఆయన స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు అంతే. ఇప్పుడు ఈ మిగిలిన కథంతా చదివిన తర్వాత ఈ నలుగురిలో ఎవరి అభిప్రాయం చెల్లిందనేది తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వరకు నలుగురు అన్వేషణకు బయలుదేరారు. ఆ నలుగురు 4 రకాల అభిప్రాయాలతో బయలుదేరారు. అక్కడ వరకు జరిగింది. ఈ ప్రకారముగా తర్కించుచు, మళ్ళా తర్కించడం అనే పదం వచ్చింది. తర్కించడం అంటే నువ్వు రైట్ అంటే నేను రాంగ్ అంటాను, నేను రాంగ్ అంటే నువ్వు రైట్ అంటావు. నువ్వు ఎలా అది చెప్పావు చెప్పు, ఏది ప్రమాణం అని అంటాడు. నువ్వెలా ఇది చెప్పావు, ఏది ప్రమాణం అంటే ఇది తర్కించుకోవడం అనమాట. మేము నలుగురు పండితులము. ఇక్కడ పండితులము అండర్లైన్, పండితులము అనే పదం అండర్లైన్. భగవంతుని వెదుకుటకు అడవులలో తిరుగ ప్రారంభించితిమి. అసలు అడవులలో భగవంతుడు ఎదుకుంటాడనే భావన వచ్చిందో తెలియదు. అడవులలో భగవంతుడి కోసం వెతకడం ఏంటి అనేది మనకు స్పష్టత లేదు అక్కడ. ఈ నలుగురు పండితులం అనేది, మేము నలుగురం పండితులం అంటే ఇక్కడ దాంట్లో ఒక వ్యంగ్య భావన కూడా ఉంది. ఆ వ్యంగ్య భావన అంటే మాకేం తెలుసండి, మేమేదో పెద్ద పండితుల్లాగా అడవుల్లో ఎతికాము అనేది ఉంది. వాస్తవానికి ఈ పండితులు అనే పదం ఎందుకు వాడారా అని కానీ మీరు ఆరాధించినట్లయితే, పండితులు ఒక తప్పు చేయరు. ఆ తప్పు వీళ్ళు చేశారు. ఇప్పుడు ఈ ఆ నలుగురులో ముగ్గురు చేశారు, మనం తప్పించుకుంటాడు బాబా వారు అనుకోండి. కాబట్టి పండితులు అంటే భగవద్గీతలో 2 సందర్భాల్లో వస్తుంది. 2వ అధ్యాయంలో 11వ శ్లోకంలో వస్తుంది. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే. గతాసు నగతాసూంచ నాను శోచంతి పండితాః. నాను శోచంతి పండితాః. పండిత అనే పదం అక్కడ వస్తుంది. అంటే పండితులుగా ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి కానీ బతికున్న వాళ్ళ గురించి కానీ పట్టించుకోరు. అంటే గతం గురించి పట్టించుకోరు, వర్తమానం గురించి కూడా పట్టించుకోరు. అది దాని అర్థం. చనిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు అంటే మనం దాన్ని ఇంకొక అర్థంలో తీసుకున్నట్లయితే గతః దాని గురించి పట్టించుకోరు. వర్తమానంలో ఏదైతే జరుగుతుందో గతాసు నగతాసూంచ చనిపోయిన వాళ్ళ గురించి కానీ బతుకున్న వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు. అంటే తటస్థ వైఖరితో ఉంటారు వాళ్ళు. వాళ్ళు పండితులు, తటస్థ వైఖరి. రెండో సందర్భం ఏమొస్తుందంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. అక్కడ వస్తుంది 5వ అధ్యాయం 18వ శ్లోకం అనుకుంటా. అక్కడ కూడా వస్తుంది. అంటే శునకమునందు అంటే కుక్క మాంసము తినేవాడి యందు, ఏనుగు యందు, బ్రాహ్మణుని యందు, అందరి యందు సమదృష్టి కలిగి ఉండేవాడు పండితుడు.
అంటే అర్థం ఏంటి? సకల జీవుల పట్ల సమభావన కలిగి ఉండేవాడు పండితుడు అని ఉంది కదా. ఇక్కడ పండితుడు అని ఎందుకు రాశారో తర్వాత తెలిసిపోతుంది మనకు వెంటనే. వీళ్ళు ఒక విషయంలో తప్పు చేస్తారు, ఈ నలుగురు అన్వేషణకు బయలుదేరిన వాళ్ళు. అందుకని మేము పండితులం అనుకొని బయలుదేరాము, కానీ వాస్తవానికి మేము పండితులం కాదని చెప్పడం అది. అందుకని ఆ పదం వాడారు అక్కడ, పండితులం అనే. నాకు అది వ్యంగ్యమైన పదం కింద అనిపిస్తుంది నాకు. కాబట్టి ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకుటకు అడవులలో తిరుగ ప్రారంభించితిమి. అడవుల్లోకి వెళ్ళారు. అడవి అంటే అగమ్య గోచరమైనటువంటిది, దిశా తిన్ను తెలియనటువంటిది, ఏది స్పష్టంగా లేనటువంటిది. వాస్తవానికి భగవంతుని వెతకడానికి వెళ్ళే మార్గాలన్నీ ఇరుకుబాటలా బాబా చెప్పారు. ఇరుకుబాట, అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు, షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు, కానీ మార్గము ప్రయాసకరమైనది అని అక్కడే చెప్పాడు మొదట్లోనే. ప్రయాసకరమైనది, మార్గదర్శి లేకపోతే నీ అన్వేషణ కుదరదని అక్కడే చెప్పేశాడు. 32 అధ్యాయానికి వచ్చాము ఇప్పుడు మనం 32లో ఉన్నాం. అది 1-2లోనే అయిపోయింది ఆ బోధ. అది మనం పట్టుకున్నామో లేదో అని మళ్ళా చెప్తున్నాడు. కాబట్టి అడవి యొక్క స్వభావం ఏంటంటే, ఆ అడవి గురించి బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. అడవి గురించి తెలియని వారికి ఎటువైపు నుంచి రావాలో ఎటువైపు నుంచి వెళ్ళాలో తెలిసే అవకాశమే లేదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కూడా అంతకు ముందే ఆ మార్గంలో ప్రయాణించిన వారి పాదాలు పట్టుకుంటే కుదురుతుంది, కానీ నాకై నేనే ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెడతానంటే అడవుల్లో చిక్కుకున్న వాడి వల్లే నువ్వు కూడా చిక్కుకుని బిక్కమొహం వేస్తావని చెప్పే ఉద్దేశం అది. అందువల్ల అడవుల గురించి ప్రస్తావన వచ్చింది. అడవులు నీకు స్పష్టత లేనివి, ముందు ఏది ఉందో తెలియనివి. ఇలా అంటే మనకు సచరిత్రలో మాట ఉంది, కత్తి వాదర వలె అతి చురుకైనది అని అని అతి పదునైనది అనే ఒక పదం కూడా ఉంది. కాబట్టి అలాంటిది అనమాట ఇది. తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించరి. స్వతంత్ర బుద్ధి అనే పదం నిందాక చెప్పాను. తక్కిన ముగ్గురు స్వతంత్ర బుద్ధి, బాబావారు గురు బుద్ధి. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర బుద్ధి అంటే నాకై నేనే ఆలోచించుకోవడం, నాకే నేనే నిర్ణయాలు తీసుకోవడం, నాకు నేనే ప్రవర్తించడం స్వతంత్ర బుద్ధి. గురు బుద్ధి అంటే గురువు ఏం చెప్తే అది చేయడం, గురువు ఎలా ఉండమంటే అలా ఉండడం, గురువు ఎలా ప్రవర్తించమంటే అలా ప్రవర్తించడం గురు బుద్ధి. కాబట్టి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెతక నిశ్చయించింది. వాళ్ళ ముగ్గురు ఆ ప్రకారం పోతున్నారు. ఈయనేమో అర్థం చేసుకున్నాడు, నాకు గురువు కావాలి అని అర్థం చేసుకున్నాడు. వాళ్ళ ముగ్గురు స్వతంత్రం. అప్పుడు దారిలో ఒక వర్తకుడు, బ్రాకెట్లో బంజారా. బంజారా అంటే తక్కువ జాతి వాడు అని అర్థం. అంటే వీరి స్థాయికి తగిన వాడు కాదు, వీరి స్థాయికి తగిన వాడు. వీరు ఏ స్థాయి కూడా చెప్పలేదు మనకి ఇంకా. వీరి స్థాయికి తగిన వాడు కాదు, బంజారా, చదువు లేని వాడు అని కూడా రాస్తారు దీంట్లో. మమ్మలను కలిసి, బంజారా మమ్మల్ని కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరం పోచున్నారు, ఎక్కడికి పోచున్నారని అడిగాను. ఇక్కడ వాళ్ళు ఎతికేది బ్రహ్మం గురించి. బ్రహ్మం అనేది ప్రత్యేకంగా ఉంటుందన్నటువంటి భావనతో వాళ్ళు ఎతుకుతున్నారు. వాస్తవానికి బ్రహ్మం వేరుగా ఉండదన్న భావన మనకు కూడా తెలుస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్కరిలో బ్రహ్మం ఉందని మనం కనుక్కున్నాం. ఇప్పుడు మనకు తెలుసు ఆ జ్ఞానం. కాబట్టి నీలోనే బ్రహ్మం ఉంది, నాలోనూ బ్రహ్మం ఉంది. కాబట్టి నీకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్కరిలోనూ బ్రహ్మం ఉంది, అది వారికి తెలియదు. కాబట్టి ఎదురుగా వచ్చింది బంజారా అనుకున్నారు. వాస్తవానికి బంజారా కాదు, అదొక బ్రహ్మం. అదొక బ్రహ్మం వచ్చింది. ఆ బ్రహ్మం అని మనకు తెలుస్తుంది, కానీ ఆయనకు వాళ్ళకి తెలియదు అప్పుడు. కాబట్టి ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరము పోవచ్చున్నారు, ఎక్కడికి పోవచ్చున్నారు అని అడిగారు. బంజారా వచ్చి అడిగాడు, ఇప్పుడు వీళ్ళు గనక పండితులయ్యుంటే ఇందాక నేను చెప్పిన శ్లోకంలో ప్రకారం ఈయన తక్కువ వాడు, ఈయనకి విద్య లేనివాడు అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు. వారు విలువిస్తారు, కానీ ఇప్పుడు విలువ లేదు. మీకు ఒక కథ గుర్తుంది కదా, పడవలో ఎక్కినటువంటి ఒక వ్యక్తి ఆ పడవలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అతను ప్రశ్నిస్తారు, నీకు ఆ శాస్త్రాలు తెలుసా, ఈ శాస్త్రాలు తెలుసా. ఈ కథ అందరూ తెలిసిన కథే. అప్పుడు నీ జీవితం 25% వేస్ట్, నీ జీవితం 50% వేస్ట్ అని చెప్పుకుంటూ వెళ్తే చివరికి ఆయన అడుగుతాడు, ఏమని, మీకు ఈత వచ్చా అని.
నాకు ఈత రాదు అంటే, అయితే మీ 100% జీవితం నాశనం అయిపోయింది. ఎందుకంటే పడవ మునిగిపోబోతుంది అని అంటారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎవరు తక్కువ గాదు, ఎవరు ఎక్కువ గాదు. కానీ వీళ్ళ భావన ఇతనికేంటి మనం చెప్పేది అనే భావన. అంటే తక్కువ చేసి చూడడం బ్రహ్మజ్ఞాని యొక్క లక్షణం కాదు. మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా అది. కాబట్టి అతనిలో ఉన్నది బ్రహ్మమే. అంతెందుకు చీమలో, దోమలో, కుక్కలో, పిల్లిలో గూడా మనం బ్రహ్మాన్ని చూడమంటుంటే, నీకు ఒక మనిషిలాగా వచ్చి నీ క్షేమ సమాచారాలు అడిగే వ్యక్తిలో బ్రహ్మం ఉందని వీళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఏమి వెతుకుటకు పూనుకుంటురని అతడు అడిగాడు పాపం. అడవులు వెతుకుటకు మేము మళ్ళీ చెప్పి అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. అడవులు ఎతకడంలో ఏమి వెతుకుటకు పూనుకుంటుర్రు అంటే అడవుల్లో ఏం గావాలి మీకు? అడవుల్లో వెతికేటువంటి పదార్థం ఏంటి? ఏ ఏ వస్తువుని లేదా ఏ విషయాన్ని అడవిలో వెతుకుతున్నారని అడిగాడు. అప్పుడిచ్చిన ఆ లైన్‌లు చూడండి ఎలా ఉన్నాయో అప్పుడు. అప్పుడు ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ఏదో సందిగ్ధమైన యుక్తి అంటే వాడికి ఏం చెప్పేది? ఏదో ఒకటి చెప్తే వెళ్తాడనే విధంగా మాట్లాడారు. అక్కడ పండితులు కాదని చెప్పిందాడ. ఏదో యుక్తి జవాబు. అంటే వాడు చెప్పేదేంటి? ఏదో ఒకటి చెప్తే పోతాడు అన్న విధంగా యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను. ఇదంతా ఎవరు చెప్తున్నారు మనకు? బాబా చెప్తున్నారు. కాబట్టి ధ్యేయరహితముగా మేము తిరుగుట చూసి ధ్యేయరహితముగా అంటే ఒక స్పష్టమైన లక్ష్యము లేకుండా అంటే ఏదైతే మేము సాధించాలో దాని మీద పూర్తి అవగాహన లేకుండా మేము తిరగడం చూసి అతడు కనికరించి అంటే వీరు చేసేది తప్పు అని ఒక బంజారాకి అర్థమైంది. వీళ్ళకి అర్థం కాల. అది వీళ్ళ పాండిత్యం. వీళ్ళు చేసేది తప్పు. ఎందుకంటే వీళ్ళు ఏ వెతకడానికో ఇక్కడ సందిగ్ధమైన యుక్తి జవాబు అన్నారు కదా! సందిగ్ధంలో ఉన్నారు. ఏ వెతకాలో తెలీదు. బ్రహ్మం అన్నారు గాని, ఆ బ్రహ్మాన్ని ఎలా వెతకాలో తెలీదు. అంటే మనకు ఒక కథ ఉంది గదా! ఏంట్రా ఇలా ఎతుకుతున్నావు ఇక్కడ ఈ చీకట్లో అంటే, ఇక్కడ ఎతుకుతున్నావు ఇక్కడ అంటే, నా వస్తువు ఒకటి పోయిందండి. అందువల్ల వెతుకుతున్నాను అంటే, మరి ఇక్కడెందుకు ఎతుకుతున్నావు? ఇక్కడే పోయిందంటే, కాదు కాదు అక్కడ పోయింది. కానీ ఇక్కడ ఎతుకుతున్నాను అంటాడు వాడు. మరి అక్కడ కదా పోయింది. ఇక్కడెందుకు ఎతుకుతున్నావంటే, అక్కడ చీకటిగా ఉంది. ఈడైతే వెలుతురుందని ఎతుకుతున్నాను అంటాడు. మీకు ఈ కథ గుర్తొచ్చుంటది. అంటే నీకు వస్తువు ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలి గానీ, నీకు ఎక్కడ లైట్ ఉంటే అక్కడ ఎతుకుతావా మూర్ఖుడా అంటాం. అది వీళ్ళు చేసే పని. ధ్యేయరహితముగా. కాబట్టి ఆ ధ్యేయరహితంగా పోతున్నారన్న విషయం ఈయనకి అర్థమైంది.